ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వెలుగు మనకెంతో అవసరమైంది. ఈ లోకంలో మనం వెలుగులో నడుస్తూ ఉన్నామని అనుకుంటూ ఉన్నాము, కానీ దేవుని యొక్క వెలుగు మన మీదకు వచ్చినప్పుడు మనం ఎలాంటి చీకట్లో ఉన్నామో మనం స్పష్టంగా మనం తెలుసుకోగలుగుతాం. 2 సమూయేలు 22:29 యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. కనుక ఈరోజు చీకటి అనేది ఆవరిస్తే ఏముంది, ప్రభు అయితే ఆ చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకొని రావడానికి ఆయన కృపనిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఈ దినాన దేవుని యొక్క వెలుగు మన హృదయంలో ప్రకాశించినప్పుడు మన కంటికుండేటువంటి పొరలు రాలిపోతూ ఉంటాయి, మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం. కనుక మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించినటువంటి మాట అది మన కొరకు వ్రాయబడి ఉంది. ఆయన మాటను బట్టి మనం ఖచ్చితంగా శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలం. కానీ చీకటిలో ఉండేటువంటి వారు వెలుగులోకి రావడం అనేది అది చాలా గొప్ప విషయం. అలా వెలుగులోకి వచ్చి ఆ వెలుగులోనే స్థిరంగా నివాసం చేయడం అనేది దేవుడిచ్చినటువంటి కృప. కాబట్టి మనం అనుకుంటూ ఉన్నాము దేవుడు మనల్ని చూడలేదని, మనం ఏం చేస్తున్నాం ఆయనకు తెలియదని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఆయన స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని బంధకంలోంచి విడిపించి గొప్ప చేయాలని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 8:23-25 చూసినప్పుడు, ఒక గుడ్డివాడిని చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వారి కనుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదని ఆయన అడిగినప్పుడు, వాడు కనులెత్తి మనుషులకు కనబడుచున్నారు, వారి చెట్ల వలె నుండి నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నదన్నావు. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కనుల మీద నుంచగా వాడు తేరు చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. ఈరోజు ఆయన ఒకసారి ప్రార్థన చేశారు, మరలా రెండోసారి ప్రార్థన చేశారు. రెండోసారి ప్రార్థన చేస్తున్నప్పుడు అతడు స్పష్టంగా మనుషుల్ని చూడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ దినాన్ని నీకు ఎంతో ప్రార్థన అవసరమైందని, నీకెంతో కుదురుబాటు కావాలని, ఇంకా నువ్వు కుదర్చబడాలని నువ్వు తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే నీ స్థితి ఎలాగుందో నువ్వు తెలుసుకోగలుగుతావో అప్పుడు దేవుని దగ్గర ఒదిగి ఉండడం ప్రారంభిస్తూ ఉంటావు. నువ్వు ఒదిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఇచ్చేటువంటి కృపను ఉపయోగించుకోగలవు. ఇంకా ఆయన సన్నిధిలోని పరుగులెత్తడానికి నీ పాదములకు బలం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ దినాన్ని మనం కుదర్చబడాలి. ఎవరైతే కుదర్చబడతారో వారు స్థిరంగా ఉంటారు. ఈ లోక సంబంధమైనటువంటి గుడ్డితనమే కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనంలో ఎంతోమంది ఉన్నారు. వారికి తెలిసిందే గొప్ప అనుకుంటూ ఉన్నారు. వారు తెలిసిన దాన్ని బట్టి వారు పరుగులెడుతూ ఉన్నారు. కానీ ఈరోజు మనకి ఇష్టమైనటువంటి భక్తి చేయడానికైతే దేవుడు మనల్ని ఏర్పాటు చేయలేదు, కానీ ఆయనకి నచ్చినట్లుగా ఆయన స్తుతించి ఘనపరిచి ఆయనకు హృదయాన్ని ఎరిగేటువంటి వారుగా ఉండాలని ప్రభు అయితే ఉదయకాలను కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మన సొంత భక్తిలో మనం ఉండిపోవడం కాదు, కానీ ఆయనకు నచ్చినటువంటి భక్తిలో మనం ఉండడం ద్వారా శక్తి కలిగినటువంటి సన్నిధి మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మన సమస్తము జయించగలం. కనుక దేవుని యొక్క నోటి మాటలు బట్టి మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఏదైనా గుడ్డివాడు ఎలాగైతే రెండోసారి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అతను ఎలాగైతే కుదర్చబడి స్పష్టంగా సమస్తాన్ని చూడగలుగుతూ ఉన్నాడు, అనుదినము కూడా సమస్తాన్ని వాళ్ళ స్పష్టంగా చూడగలిగినట్లుగానే ఉండాలి. అలాగా చూడాలనేటువంటి ఆశ కొరకే నువ్వు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. కేవలం మన వ్యక్తిగతమైన అవసరాలు తీర్చబడితేనే ఆశతో మాత్రమే దేవుని వైపు చూడడం కాదు, కానీ ఈరోజు ఇంకా శ్రేష్టమైన వాటిని దయచేయగలిగినటువంటి దేవుని వైపు చూసి నీ యొక్క పరుగును స్థిరపరచుకోవాలి. ప్రభా ఉదయకాలాన్ని తండ్రి నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకొని స్తుతిస్తుండగా ఆయన ప్రతి ఒక్కరూ కుదర్చబడి నాయన స్థిరపరచబడి తండ్రి నీలో నెమ్మది కలిగి ఉండడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి నాయన వారికి వారే ప్రభా నాయన సిద్ధులైపోయామని అనుకోవడం కాదు, కానీ తండ్రి ఏదైనా మన ప్రభా నీ సన్నిధిలో తండ్రి నీ వెలుగులో ప్రభా తమను తాము పరిశీలన చేసుకొని సరిచేసుకోవడానికి ఆయన కృప దయచేయమని, నీ మహిమ సన్నిధిని నీపై నడిపించి బలపరిచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.